బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా అధికార పార్టీలు ఉన్నట్టే నడుచుకుంటుంది అని అనిపించబట్టింది. మొన్నటికి మొన్న దావకాన్ల హాలత్ మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వేసినట్టే ఎమ్మెల్యేలతోటి త్రిసభ్య కమిటీ వేసింది. ఇక ఇలా బీసీ సంక్షేమం కోసం ఏమేం చేస్తే మంచిగా ఉంటుందో తెలుసుకోనికే అధ్యయనం చేసేందుకు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి కమిటీ వేసి చెన్నైకి పంపిండు కేసీఆర్ సారు. ఇక పొద్దుగాలనే బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇస్త్రీ బట్టలు సూట్ కేసులు చదువుకొని విమానాలు ఎక్కి చెన్నై పయనమయ్యారు. ఇక ఆడ డిఎంకే స్టాలిన్ సార్ని కలిసి అక్కడ సర్కార్ బీసీల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకుంటారట. ఇక అంతా కాపీలో రాసుకొని రిపోర్ట్ తయారు చేసి కేసీఆర్ సార్కి ఇస్తారట. కేసీఆర్ సార్ బీసీల కోసం ఏం చేస్తే మంచిగుండ అన్నది ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తారట. అయితే బీసీ సంక్షేమం పథకాల అధ్యయనం కోసం బీఆర్ఎస్ వాళ్ళు చెన్నైకి పోయిన చూసి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. కార్ పార్టీలకు అధికారం పోయి ఏడాది దగ్గర అవుతున్నా ఇంకా అదే జోష్లు ఉన్నట్టున్నారు. అధికార పార్టీలు ఉన్నట్టే అధ్యయనాలు కమిటీలు వేసి కూతు తీర్చుకుంటారు. బీసీల కోసం అంత పైరం గారిపోతే పవర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు బీసీలను దూరం పెట్టిరు? మహిళను మంత్రికి కూడా చేయలేదు కదా. కేబినెట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? పార్టీ కార్యనిర్వాహక పదవిని కూడా బీసీలకి లేదు కదా. బర్లు గొర్రెలు కాసుకోమని బీసీలకు పథకాలు ఇచ్చి మీరేమో పదవులు తీసుకున్నారు. పైసలు పతార లేని ఉత్తుత్తి కార్పొరేషన్లకు చైర్మన్లను పెట్టి కంటి తుడుపు చేసి బీసీల మీద ప్రేమ ఉన్నదని అంటారా? అట్లయితే జనాభా ప్రాతిపదికన ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చారు మీరు? అనిక చిట్ట అంతా చదివి సీదర్ ఎత్తురు కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి మరి బీసీ కార్డు మీద రెండు పార్టీల కథ ఎట్లుండబోతున్నదో.